గత ప్రభుత్వం అధ్యక్ష ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకి మేము అది చేసేది చెప్పుకోవడం తప్ప వాళ్ళకి అన్యాయం జరిగే విధంగా ఏదైతే వారి యొక్క భూములను బదలాయింపు నిషేధం ఉన్నటువంటి చట్టం 1977ని సవరించి కొత్త చట్టం అధ్యక్ష 35/2023 ద్వారా కొన్ని సవరణ చేసింది అధ్యక్ష ఈ సవరణ ప్రకారం భూమిని అసైన్ చేసిన వాళ్ళు 20 ఏళ్ల తర్వాత నిజమైన అసైన్దారులు కానీ అతని చట్టబద్ధ వారసులు కానీ ఆ భూమిని వేరే వారికి అమ్ముకోవచ్చని చెప్పేసి సవరణ చేసింది అధ్యక్ష. దీని యొక్క ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్ గా జీవో నంబర్ 596 కూడా విడుదల చేసింది అధ్యక్ష. అయితే అధ్యక్ష సరిగ్గా ఎన్నికలకి 6 నెలల ముందు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు అధ్యక్ష. గత ప్రభుత్వం తీసుకొచ్చి అధ్యక్ష ఏదైతే ముందుగానే తెలుసుకుని ఈ చట్టం వస్తుందని చెప్పేసి వాళ్ళ యొక్క నాయకులు వారి యొక్క ముఖ్య అనుయాయులందరూ కూడా పేద ప్రజల దగ్గరికి వెళ్ళి అది అన్యాయం అయ్యే విధంగా వాళ్ళని బెదిరించో బామాలో బతిమాలో ఏదో రకంగా వాళ్ళ యొక్క వాళ్ళ భూములు రాయించుకున్న సంఘటనలు చాలా జరిగినాయి అధ్యక్ష. దాదాపుగా అధ్యక్ష మనం చూస్తూ ఉంటే 9,96,000 చెప్పాను కదా అధ్యక్ష. 9,93,000 ఎకరాలు అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష 25,000 ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా జరగడం జరిగింది అధ్యక్ష. దాంట్లో దాదాపుగా 7,000 అన్లాఫుల్ రిజిస్ట్రేషన్ జరిగిందని చెప్పి కూడా మనం తెలుస్తుంది అధ్యక్ష. రాష్ట్రం మొత్తంగా చూస్తూ ఉంటే అధ్యక్ష దాదాపుగా 50% అన్లాఫుల్ గా జరిగినాయని కూడా మాకు తెలుస్తా ఉన్నాయి అధ్యక్ష. రీవెరిఫికేషన్ కూడా పూర్తిగా జరుగుతూ ఉంది అధ్యక్ష. అయితే అధ్యక్ష 20 ఏళ్ళు నిండని అసైన్ భూములు, అసలు అసైన్ చెయ్యని భూములు, ప్రభుత్వ భూములను ఫ్రీ హోల్డ్ చేసి వైసీపీ గద్దలు ఈ భూములు దోచుకున్నాయి అధ్యక్ష. గతంలో అధ్యక్ష ట్యాంక్ పోరంబోకులు గత ప్రభుత్వాలు కొన్ని ఇచ్చినాయి అధ్యక్ష. అయితే ప్రభుత్వం అది రెజ్యూమ్ చేసుకోవాలి తప్ప ఎక్కడ కూడా వాటిని మళ్ళా ఫ్రీ హోల్డ్ చేసే అధికారం వాళ్ళకి లేదు అధ్యక్ష. కాకపోతే ట్యాంక్ పోరంబోకులు కూడా వారు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ నేపథ్యంలో అధ్యక్ష ఈ ఫ్రీ హోల్డ్ చేసిన భూములన్నీ రీవెరిఫై చేస్తా ఉన్నాం అధ్యక్ష. తప్పకుండా ఎవరైతే చట్టాన్ని వ్యతిరేకించి చేశారో తప్పకుండా శిక్షించే విధంగా మేము ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే ఈ ఫ్రీ హోల్డ్ చేసిన అన్ని కూడా మేము రిజిస్ట్రేషన్ అన్ని కూడా ఆపుదలు చేసుకుంటూ అధ్యక్ష మేము 22/490/2024 అయితే IGRS మన రిజిస్ట్రేషన్ స్టాంప్ పేరు మీ కింద కూడా రిజిస్ట్రేషన్ అన్ని కూడా ఆపడం జరిగింది అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష ఈ 9,93,000 కాకుండా అంటే డాటెడ్ మరి మిగతా అయితే సర్వీస్ ఇనామ్స్ ఉన్నాయి అన్ని కూడా కలుపుకుంటే మొత్తం అధ్యక్ష 13,59,500 ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది అధ్యక్ష. గౌరవ సభ్యులు రాంగోపాల్ రెడ్డి గారు, కంచెల శ్రీకాంత్ గారు అడిగిన వాటికి పూర్తిగా సమాధానం ఇచ్చారు అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు బొత్సగా అడిగారు అధ్యక్ష. నేను అదే చెప్పాను అధ్యక్ష. ఏదైతే పేదల పేరు చెప్పి అన్యాయంగా దోచుకున్నారో ముందు వారిని శిక్షించాల్సిన బాధ్యత ఇప్పుడున్నటువంటి మా ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. ఈ యొక్క దొంగ చట్టం తీసుకొచ్చి పేదలకు న్యాయం చేస్తామని చెప్పేసి ఆ ముసుగులో ఎవరైతే అప్పటి ప్రజాప్రతినిధులు అందరూ దోచుకున్నారో ఎప్పుడైతే అప్పుడు నాయకులు గద్దల్లా వాలి పేదలందరూ అన్యాక్రాంతం చేశారు తప్పకుండా వాళ్ళందరూ కూడా శిక్షిస్తామని చెప్పాము. ముందైతే రీవెరిఫికేషన్ జరుగుతుంది అధ్యక్ష. దాదాపుగా అన్లాఫుల్ గా జరిగినటువంటి పరిస్థితి మేము ఆల్రెడీ చెప్తా ఉన్నాం. అన్లాఫుల్ గా జరిగిన దాని తీరులో అధికారులున్నా ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు అందరికీ కూడా తప్పకుండా శిక్షిస్తాం అధ్యక్ష. దాని తర్వాత విల్ గో వే ఫార్వర్డ్ నేను చెప్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈ మిడిల్ టైమ్ లో చట్టం ఉన్నట్టు అధ్యక్ష నేను సూటిగా మందిగా అడుగుతుంది ప్రభుత్వం తప్పు చేసిన మనం శిక్షించడంలో ఎవరికి అభిప్రాయం ఏ ఎంక్వైరీ చేసుకునే అభ్యంతరం అధ్యక్ష. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలి. అది ప్రభుత్వం చట్టాలను నిర్దేశించబడింది అధ్యక్ష. దానికి చట్టాలు కూడా అధ్యక్ష. కానీ నేను అడిగిన సూటిగా ఏదైతే ఈ చట్టం లోపభూయిష్ట చట్టం అనేది ఆయన మాటల్లో చెప్పారు. ఆ మాటల్లో చెప్పిన ఆ భావాన్ని ఆ లోపభూయిష్టమైన మీరు అనుకున్నప్పుడు దీన్ని కొనసాగిస్తారా, దీన్ని వచ్చి రద్దు చేయడానికి వెళ్ళి ప్రతిపాదన చేస్తారా? నేను అడిగిన ప్రశ్న అదే అధ్యక్ష. నేను ఎవరి మీద నేను అడిగింది ఆ విధానపై అంశాన్ని దయచేసి గౌరవ మంత్రి గారిని చెప్పవలసిన సభ ద్వారా ప్రధాని గారిని చెప్పవలసిన కోరుతున్నాను అధ్యక్ష. చెప్తా ఉన్నా అధ్యక్ష. పేదల పక్షాన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. ఎప్పుడు కూడా పేదలకు మంచి చేయాలని తప్పంతో పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. వాళ్ళలాగా పేదలు అడ్డు పెట్టుకుని ఎప్పుడు కూడా దోచుకోవాలని చెప్పి ఆలోచించలేదు అధ్యక్ష. ఇది జరిగింది గతంలో కాబట్టి రీవెరిఫై చేసి దొంగల్ని పట్టుకునే బాధ్యత ముందు ఈ ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. దాని తర్వాత మేము పాలసీ మ్యాటర్స్ అధ్యక్ష. దాని తర్వాత పేదలకు ఎప్పటి అన్యాయం చేయం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.